నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎందుకు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, ఎందుకు మంత్రులు మారుస్తున్నారు, ఎందుకు సమన్వయకర్తలు మారుస్తున్నారు అనేది ఒక ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, బయట పార్టీలో కూడా ఉంది. కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈ మార్పులు చేర్పులకి? 175కి 175 కొట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు. ఆ వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు చేర్పులు అన్నీ కూడా. కానీ ఈరోజు పచ్చ ఛానల్లో ఏడుపు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. సార్, మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, అసలు జగన్మోహన్ రెడ్డినే మార్చేయాలి. అసలు ఎక్కడైనా ఆఫీసర్లకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఏంటని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ విమర్శిస్తున్నారు. ఈరోజు ఎక్కడ నించున్నా కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు గెలుస్తారు. ఈరోజు జగనన్న జెండా అజెండా ఉంటే చాలు, క్యాండిడేట్లు గెలవటానికి రెడీగా ఉన్నారు. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. అంత దొంగలంతా ఊళ్ళు పంచుకున్నట్టుగా పవన్ కళ్యాణ్, లోకేష్, అలాగే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని పొడి చేస్తాము, కిందికి దించేస్తాము, తరిమేస్తామన్నారు కదా. ముందు 175 చోట్ల క్యాండిడేట్లు పెడితేనే కదా. ముందు ఆ పనిలో ఉండండి. సార్, రోజాకి సీట్ లేదు, రోజాని సీటు మార్చేస్తారు, మంత్రి రోజా అవుట్, మంత్రి రోజాకి ఈసారి సీట్ లేదు, మంత్రి రోజా ఓడిపోతారు. ఈ ప్రాసెస్ మొదలైనప్పటి నుండి ప్రతిరోజు ఎల్లో మీడియాలో ఇదే ప్రచారం జరుగుతుంది. ఏంటి రీజన్ అంటే? ఓకే, నగిరిలో నేను ప్రజలకు అందుబాటులో ఉన్నానా లేదా, ప్రజలకి అభివృద్ధి చేశానా లేదా, సంక్షేమాన్ని అందించానా లేదా, నాకు సీటు ఉందా లేదా అని నగిరికి వస్తే తెలుస్తుంది. మాకు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మేము సర్వీస్ చేయడానికి అన్ని రకాలుగా మాకు అర్హతలు పొందగలుగుతాం. ఈ నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి లీడర్లో ఉంది. సో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తాజాగా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. లోకేష్ ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారు. ఎందుకంటారు మరి, ఏం జరగబోతుందంట? ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు లోకేష్ ఎన్ని మాటలు మాట్లాడారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ వాయిస్ రికార్డ్, ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇతను ఓట్లు తీసేసేదానికి వచ్చాడు, ఇతను వచ్చి ఫ్రాక్షన్ రాజకీయాలు చేయడానికి వచ్చినాడు అంటే ఇప్పుడు మీరు అదే చేయడానికి తీసుకొచ్చారా? జగన్ గారు మనసుతో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజల్ని సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏం కావాలని అనునిత్యం ఆలోచిస్తున్నాడు. కాబట్టే ఈరోజు మీకు చూస్తే మెడికల్ ఫీల్డ్లో కానీ విద్యారంగంలో కానీ ఎన్ని పెనుమార్పులు తీసుకొచ్చారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే మీరు చూస్తే ఈరోజు సురక్ష కార్యక్రమంతో ప్రజలకు అవసరమైన 11 రకాల సర్వీసులను అందించారు. ఆరోగ్య సురక్ష ద్వారా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి మనం ఏ విధంగా దగ్గరుండి మెడికల్ టెస్టులు చేయించి, వాళ్ళకి ఆపరేషన్లు చేయించి, వారికి రెస్ట్ ఇచ్చి, వారికి ఒక ఆరోగ్యాన్ని అందజేస్తామో ఆ విధంగా చెయ్యి పట్టుకొని పేదవాడిని నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి జగనన్నని వదులుకోవాలని ఎవరు అనుకోరు. ఆ విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. సో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లోకల్కి నాన్ లోకల్కి ఎన్నిక జరగబోతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్లో అసలు నాన్ లోకల్ అన్న వాదన ఎందుకు వస్తుందంట? ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్న వైఎస్ఆర్ గారు, వాళ్ళ తాత రాజారెడ్డి గారు పులివెందుల్లో పుట్టారు, పులివెందుల్లో పెరిగారు, పులివెందుల్లో ఇల్లుంది, ఓటు అక్కడే వేస్తున్నారు, అక్కడే కంటెస్ట్ చేస్తున్నారు. కానీ లోకేష్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ కాపురం చేస్తున్నాడు, ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు? అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు, ఎక్కడ ఓటేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ఎక్కడ పుట్టాడు, ఫ్యామిలీ ఎక్కడుంది, ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు? ఈ తేడా చాలదు. జగన్మోహన్ రెడ్డి గారు లోకల్, వాళ్ళందరూ నాన్ లోకల్ అని. అందుకే మేము అంటున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ఓటర్స్కి అలాగే నాన్ లోకల్స్కి జరిగే ఈ యుద్ధంలో లోకల్స్ అయిన 4 కోట్ల మంది ఓటర్సు లోకల్ అయిన జగనన్నకే అండగా నిలబడ్డారు. యువగలం పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 అడుగుల లోతుకి పాతి పెడతానని చెప్పి లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లోకేష్ ఎప్పుడైతే ఈ యువగళం పాదయాత్ర స్టార్ట్ చేశారో మీరే చూశారు. ఏ విధంగా అది యువగళం కాదు యమగళం అనేది ప్రూవ్ అయింది. తారక రత్న ఆన్ ద స్పాట్ చనిపోయారు.
సో ఆయన వేసిన ప్రతి అడుగు కూడా తెలుగుదేశం పార్టీని పాతాళానికి తీసుకెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో 2019 151 గెలిచారు. ఈసారి 175కి 175 గెలవబోతున్నారు. లోకేష్ పాదయాత్ర ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏం గిఫ్ట్? ఒక ఎర్ర పుస్తకాన్ని ఇచ్చారు. ఆ ఎర్ర పుస్తకంలో మీలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల పేర్లు, సిఐడి ఆఫీసర్ల పేర్లు, చంద్రబాబుకి రిమాండ్ విధించినటువంటి జడ్జిల పేర్లు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించేటువంటి అధికారుల పేర్లు రాసిచ్చి వీళ్ళందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాట తీస్తామని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంటే అధికారం మా చేతికి ఇస్తే అందరినీ కొడతాం, కేసులు పెడతాం, జైల్లో పెడతామని చెప్పటమే తప్ప ప్రజలకు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పిన దాఖలాలు లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ప్రాంతంలో ప్రతి వర్గం వాళ్ళు చెప్పింది నోట్ చేసుకున్నారు. దానికి అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతున్నాడో వాళ్ళకి భరోసానిచ్చారు. వచ్చిన తర్వాత అది చేయటం జరిగింది. అలా కాకుండా ఈరోజు మమ్మల్ని కొడతాము, సిఐడి అధికారులు కొడతాము, జడ్జిలను తిడతాము, అఫీషియల్స్ని తిడతామంటే ఎంతవరకు కరెక్ట్? సో దీన్ని బట్టే ప్రజలకు అర్థమవుతుంది వీళ్ళకి ప్రజల మీద అభిమానం లేదు, ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు, కేవలం అధికార దాహం, లేదంటే ఈ విధంగా నిరంకుశ పరిపాలనతో, ఏ విధంగా ఆధిపత్యంతో అందరినీ అణగదొక్కాలనుకుంటున్నారు. ఇలాంటి వాటి వల్ల ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకి ఉపయోగం ఉండదు అనేది ప్రజలు గమనిస్తున్నారు. సో గతంలో ఇదే పవన్ కళ్యాణ్ లోకేష్ మీద ట్వీట్లు చేశారు, ఆరోపణలు చేశారు. నా తల్లిని 10 కోట్లు పెట్టి లోకేషే తిట్టించాడని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అన్నీ మర్చిపోయాడు అంటారు. అదే అంటున్నాను కదా, ఈరోజు తన తల్లి కానీ, తన అన్న కానీ, తన జన సైనికులు కానీ ఎవరైనా కూడా గుండెలు పగిలి ఏడ్చే సమయం అది. ఎందుకంటే ఎక్కడో నించొని ఏదో ప్యాకేజ్ కోసం మాట్లాడేది వేరు, ఒకే స్టేజ్ మీద కూర్చొని ఒక పనికి మాలిన లోకేష్, తన తల్లిని తిట్టించిన లోకేష్, అన్ని ఛానల్స్లో ఏ విధంగా డిస్కషన్లు తన తల్లి గురించి బ్యాడ్గా పెట్టించిన లోకేష్ని ఈరోజు పొగుడుతూ చప్పట్లు కొడుతూ మాట్లాడుతున్నాడు అంటే ఇంకా ఆ పవన్ కళ్యాణ్ తల్లి ఎలా కుమిలిపోయి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు లాగా సెంటిమెంట్స్ లేదు, ఎమోషన్స్ లేదు. ఆయనకు కావాల్సింది ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ కోసం తల్లినైనా అన్ననైనా ఎవరినైనా జన సైనికులనైనా ఆయన సామాజిక వర్గాన్నైనా తాకట్టు పెడతారనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు, హామీలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని లోకేష్ పాదయాత్రని కంపేర్ చేస్తారా? ఎవరైనా కంపేర్ చేసి చూస్తారంటారు? అసలు ఇద్దరికి కంపేర్ చేయటం కూడా జగనన్నను అవమానించినట్టే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇడుపల్లిపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఎండైనా వానైనా తేనెటీగల్ని మీదికి వదిలారు, కోడికత్తి అని చెప్పి వీళ్ళు ఏడిపిస్తే ప్రాణం తీయడానికి ట్రై చేసి దాన్ని కామెడీ చేయాలన్న ప్రయత్నం చేశారు తెలుగుదేశం పచ్చ ఛానల్. అలా ఎన్ని దాడులు చేసినా, ఎంత అవమానించినా, ఎంత విషం చిమ్మినా కూడా ఆయన పట్టించుకోలేదు. నేనున్నది నా తండ్రిని అభిమానించే ప్రజలకు మంచి చేయాలి, నా తండ్రి లేని లోటుని రాష్ట్రంలో నింపాలి, ఈ పేదవాళ్ళకి అండగా ఉండాలన్న ఒక్క చిత్తశుద్ధితో ఇవన్నీ భరిస్తూ ఆయన దాదాపుగా 3600 కిలోమీటర్ల పైగా నడవటం జరిగింది. మళ్ళీ అలా ఇలా నడవలేదు, మార్నింగ్ టు ఈవినింగ్ ఎవ్రీ డే టైం టు టైం ఇచ్చిన రూట్ మ్యాప్లో కరెక్ట్గా ప్రజలతో మమేకమవుతూ వాళ్ళు చెప్తున్న ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఈవినింగ్ అందరు లీడర్స్తో డిస్కస్ చేసి ఈ సమస్యలకి మనం భవిష్యత్తులో ఏం చేయాలి అని చెప్పి నెక్స్ట్ డే సాక్షిలో దాన్ని ప్రచురించడం జరిగింది. ఈరోజు ఈ సమస్యలు చూశాను, నేను వస్తే ఇది చేస్తానని క్లియర్గా చెప్పటం అనేది ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది. తను అధికారంలోకి వస్తే ప్రజలకి సంక్షేమం అభివృద్ధి ఎలా చేయాలి, వాళ్ళ కష్టాలను ఎలా దూరం చేయాలనేది చాలా స్పష్టంగా భరోసా ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఆయనకి అండగా నిలబడ్డారు. కానీ ఈరోజు లోకేష్ పాదయాత్ర చూసారా, పక్కన మనిషి చచ్చిపోతుంటే పట్టించుకోకుండా ఎకిలి చేష్టలు చేసుకుంటూ పోయాడు. అండ్ ఒకరోజు పొద్దున 9 గంటలకు వెళ్తాడు, ఒకరోజు మధ్యాహ్నం 5కి వెళ్తారు. నా కాన్స్టిట్యున్సీలో అయితే ముందు రోజు 6 గంటలకు వస్తే నెక్స్ట్ డే సాయంత్రం 6 గంటల వరకు మనుషులు లేక టెంట్లో కూర్చో ఉన్నాడు. ప్రజలు లేరు, కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. ఆయన పాదయాత్ర చూడండి, సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే ఈ పరిస్థితి అంటే వేరే చోట ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అండ్ 400 రోజులు 4000 కిలోమీటర్లు నడుస్తానని చెప్పిన పెద్ద మనిషి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగనన్నలా పాదయాత్ర చేయాలనుకున్నాడే కానీ అలా చేసే దమ్ము ధైర్యం కానీ
మంచి మనసు కానీ ప్రజలకు మంచి చేసేయాలనుకుంటేనే కదా అది చేయగలం. అవి ఏవి కూడా లోకేష్కి లేదు అనేది అర్థమైంది. ఏదో 200 రోజులు చేశామని మొన్న మాటల్లో విన్నాను. 200 రోజుల్లో 200 సార్లు బ్రేక్ కొట్టిన ఏకైక లీడర్ అంటాం కూడా వేస్ట్ ఇలా లోకేష్ని. ఎందుకంటే దాన్ని పాదయాత్ర అనే కన్నా ఏదో సరదాగా టైంపాస్కి అప్పుడప్పుడు వచ్చిపోయాడని చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రమే ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంది అని ఆనాడు వైఎస్ఆర్ గారు ప్రూవ్ చేసుకున్నారు, ఈరోజు జగనన్న ప్రూవ్ చేసుకున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానివ్వండి, పరిశ్రమలు రావడం లేదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఉద్యోగాలు రావడం లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరొక వైపు ఎల్లో మీడియా కూడా ప్రచారం చేస్తుంది మేడం. ఎల్లో మీడియాకి ఎంతసేపు చంద్రబాబు నాయుడికి భజన చేయటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం తప్ప మరో పని లేదు. వైజాగ్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ మీరు చూస్తున్నారు. ఈరోజు పెద్ద పెద్ద దిగ్గజాలంతా కూడా జగనన్న పక్కన కూర్చొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన చూసి, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో మేము ఇన్వెస్ట్ చేయడానికి వచ్చామని ఆ రోజు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఈ 4.5 సంవత్సరాల్లో మీరు చూస్తే 120 భారీ పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను. రిలయన్స్, అదానీ, యోకోహామా, సెంచురియన్, జిందాల్, ఇన్ఫోసిస్, జిఎంఆర్, టీసీఎస్, ఐటీసీ, ఒబరాయ్ ఇలాంటి గొప్ప గొప్ప కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది జగనన్న పరిపాలన మీద నమ్మకంతోనే అన్న విషయం ఈ చంద్రబాబు నాయుడు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు ఏదో ఒకటి తీసుకొచ్చాను కియా అంటాడు, ఆ కియాకి కూడా ఇవ్వాల్సింది ఏమీ ఇవ్వలేదు. ఈరోజు ఆ కియా సస్టైన్ ఉంది అంటే అది జగనన్న వల్లే అన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు పచ్చ ఛానల్లో తెలుసుకోవాలి. ఈరోజు పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పే ఈరోజు అసెంబ్లీలో జీవో తీసుకొచ్చారు. లోకల్స్కే దాదాపుగా 75% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఈరోజు అదన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు ఈరోజు పిల్లలకి మెరిట్ బేసిస్లో ఇంటర్వ్యూస్ చేసి ఇవ్వటం అనేది ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. సో ఇటు కానీ ఇండస్ట్రీస్లో కానీ అటు సచివాలయ వ్యవస్థలో కానీ ఏ విధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అంతేకాకుండా వైద్య రంగంలో దాదాపుగా 50,000కు పైగా ఈరోజు పోస్టులు రిక్రూట్ చేయడం జరిగింది. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు వదిలేసి వెళ్ళిన డిఎస్సి ఫిలప్ చేయడం జరిగింది, కానిస్టేబుల్స్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇలా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇన్ని చేస్తున్న జగనన్న మీద చేయలేదు అని చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇది వాళ్ళ అక్కసు. అంటే జగన్ ఏం చేయకూడదు, జగన్కి చెడ్డ పేరు రావాలి, రేపు ఎలక్షన్లో జగన్కి ప్రజలు అసహించుకోవాలన్న వారి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పచ్చ ఛానళ్లతో మన మీద విషయం చెప్పడమే తప్ప రియల్ మ్యాప్ ఏపీలో వచ్చి చూస్తే ఈ విధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన వ్యక్తి లేడు. అలాగే యువత కనుక చదువుకొని చాలా రోజులు ఉండిపోయిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉద్యోగం రాని వాళ్ళకి కూడా ఈరోజు స్కిల్ సెంటర్స్ పెట్టి వాళ్ళలో ఉన్న స్కిల్ని డెవలప్ చేసి ఈరోజు ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో వాటికి అనుగుణంగా వాళ్ళని మార్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. సో మంచి జీతంతో పాటు మంచి జీవితాన్ని ఇచ్చే విధంగా జగనన్న అడుగులు వేస్తున్నారు అనేది యువత బాగా చూస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏంటి? అసలు మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము, మహాలక్ష్మి పథకం కింద ఇస్తాము, ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఎక్కిస్తాము, ప్రతి మహిళకి కూడా నెలకి 2,500 ఇస్తామని చెప్పి చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు హామీలు ఇస్తున్నారు. మహిళలు నమ్ముతారంటారా? మహిళలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రం చంద్రబాబు నాయుడిని ఎప్పటికీ నమ్మరు. ఎందుకంటే 14 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలోని వాగ్దానాలు ఎప్పుడూ కూడా ఏమీ నెరవేర్చలేదు. అండ్ ఇప్పుడు నెరవేరుస్తారన్న నమ్మకం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తుంటే దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలని ఈరోజు దాంట్లో మెజారిటీ పోర్షను మహిళల పేరు మీదే వస్తుంది. వాళ్ళకి చేస్తుంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని విషయం చెప్పారు. మరి ఈయనిచ్చే వాగ్దానాలు చేయాలంటే 7.5 లక్షల కోట్లు అవ్వాలి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఎలాగో నెరవేర్చడు కాబట్టి 7.5 లక్షలు అవసరం లేదనుకుంటున్నాడా? ప్రజలు ఆలోచిస్తున్నారు, 100% ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జగనన్న ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేరుస్తాడు అన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకి 100% ఉంది. ఇప్పటివరకు ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చారు కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలకి ఏదైతే అవసరం
ఈ రాష్ట్రానికి ఏదైతే అవసరం అది అన్ని జగనన్న ఇస్తున్నారు. వాటిని ఇచ్చిన జగనన్నే కంటిన్యూ చేస్తాడు కదా. ఈరోజు నవరత్నాల్ని ఏదో సూపర్ 6గా మేము అమలు చేస్తామంటే మీరెందుకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి తేలేదు, ఒకటి అమలు చేయలేదు. ఈరోజు జగనన్న తెచ్చింది అమలు చేయడానికి మీరు అవసరం లేదే, జగనన్నే ఉన్నాడు కదా. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఇంతకు రెట్టింపు అభివృద్ధిని ఈ సంక్షేమాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రజల్లో విపరీతమైనటువంటి తిరుగుబాటు వచ్చేసింది. ఇక ఈ ప్రభుత్వాన్ని దించేయాలని డిసైడ్ అయిపోయారని చెప్పేసి చంద్రబాబు నాయుడు. నిజంగా అంత వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత లేదంటారా? క్షేత్రస్థాయిలో పరిస్థితి జగనన్న మీద వ్యతిరేకత లేదు. ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత చాలా ఉంది. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఈ విధంగా మనశ్శాంతి లేకుండా చేసిపోతున్నారే, ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి అన్న ఒక కోపంతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా బాధుడు అంటారు, ఇంకోటి అంటారు. ఏది కూడా సక్సెస్ కాలేదు. చూసారా, 2 రోజులు చేస్తారు, 3వ రోజు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్రజల్లో స్పందన లేదు, వాళ్ళ కార్యకర్తల్లో కూడా స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళు చెబుతోంది అబద్ధం. జగనన్న మీద వాళ్ళు విషం చిమ్ముతున్నారన్న విషయం అటు ప్రజలు గమనించారు, ఇటు తెలుగుదేశం జన సైనికుల్లో కూడా తెలుసు. కాబట్టే చంద్రబాబు నాయుడు ఏదైతే అనౌన్స్ చేశారో ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కావట్లేదు. ట్యాబ్లు ఈ మధ్య మీరు లాంచ్ చేశారు సీఎం గారు, మీరు కూడా స్కూల్స్లో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇస్తున్నటువంటి ట్యాబుల్ని వాళ్ళు వినియోగించుకోవడం లేదు, వేరే వీడియోలు చూస్తున్నారని చెప్పి ఈనాడు లాంటి పత్రిక కూడా రాస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటారు? నిజంగా ఆ స్టేట్మెంట్ విన్నప్పుడు ఏదో మూల తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉన్నవాడికి కూడా ఆ పార్టీ మీద మనసు చచ్చిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక పేదవాడు కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కునే విధంగా బైజూస్ కంటెంట్తో వాళ్ళకి ట్యాబులు ఇస్తూ ఇంగ్లీష్ మీడియాన్ని, సిబిఎస్ సిలబస్ని తీసుకొచ్చి అన్ని వసతులతో ఈరోజు నాడు నేడు ద్వారా గోరుముద్ద కానీ, అమ్మఒడి కానీ, వాళ్ళకి విద్యా కానుక కానీ అన్నీ చేస్తుంటే చూసి సహించలేని చంద్రబాబు నాయుడు అండ్కో ఏ విధంగా నిందలేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు మనవడు వాళ్ళకి స్కూల్స్లో ట్యాబ్స్ ఇవ్వరా? పవన్ కళ్యాణ్ కొడుకులు ట్యాబ్స్ యూజ్ చేయరా? లేదా బాలకృష్ణ పిల్లలు ట్యాబ్స్ యూజ్ చేయరా? వాళ్ళందరూ వీళ్ళు చెప్తున్నట్టు అవే చూస్తూ ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు చెప్పు. అంతకుముందు మీరు చూస్తే ఇంగ్లీష్ మీడియం మీద కూడా ఎందుకు అవసరమా అన్నారు. అంటే వీళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళు ల్యాప్టాప్లు ట్యాబ్లు వాడాలి, వాళ్ళు హైఫైగా హ్యాపీగా ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి, పేదవాడు మాత్రం కూలీ చేసుకుంటూ వీళ్ళ కాళ్ళ కింద బానిసలుగా బతకాలి. అందుకే జగనన్న అంటాడు, పేదవాడికి పెత్తందారుడికి జరిగే ఈ యుద్ధంలో పెత్తందారులైన తెలుగుదేశ జనసేన పార్టీ వాళ్ళని తరిమి కొట్టండి, పేదవాడిని కాపాడండి, పేదవాడికి అండగా నిలబడిన జగనన్నకి అండగా నిలబడండి అని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుకుంటున్నాం. జనరల్గా పవన్ కళ్యాణ్ మీటింగ్స్ ఎక్కడైనా జరిగితే అలా కార్యకర్తలు, ఫ్యాన్స్ అందరూ కూడా సీఎం అని స్లోగన్స్ ఇస్తారు. కానీ నిన్న లోకేష్ అసలు ఎట్టి పరిస్థితుల్లో 2 పార్టీలు కలిసాయి, చంద్రబాబు సీఎం, రెండో థాటే లేదు, ఈ విషయం పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేడం, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ సిగ్గు తెచ్చుకోవాలి. లేదా పవన్ కళ్యాణ్ని నమ్ముకున్న ఆ సామాజిక వర్గమో, ఆ అభిమానులో, ఆ జన సైకోలో అర్థం చేసుకొని సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే మేము ఎప్పుడు చెప్తున్నాం, మేము గర్వంగా మా అజెండాను మోసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవాన్ని ఇచ్చారు. కానీ మీరు జెండా కూలీలుగా మిగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్ ప్రవర్తన వల్ల. మేము చెప్తూనే ఉన్నాం, ఆయన అమ్ముడు పోయాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన అభిమానుల్ని, ఆయన జన సైనికుల్ని, ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా అమ్మేశాడు అని కూడా చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు అందరూ తాకట్టు పెట్టుకున్నారనుకున్నారు. ఈ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టుకున్నాడేమో ప్యాకేజీ కోసమని అందరూ అనుకున్నారు. కానీ అమ్మేశాడు అని నిన్న లోకేష్ మాటలతో పూర్తిగా అర్థమైంది. పవర్ షేరింగ్ అనేది లేదు, ఎప్పటికీ మా నాన్నే ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్కి ఆ సమర్థత లేదు, ఆ అవకాశం మేము ఇవ్వము అని చెప్పిన తర్వాత సిగ్గుండే మనిషి ఎవరన్నా అయితే బాయిలో దూకి చావాలి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్కి అవి లేదు అనేది ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి హ్యాపీగా
యువగళం ఎండింగ్లో పోయి చప్పట్లు కొడుతున్నాడు ఈ పనికి మాలిన పప్పు చెప్పే ఉపన్యాసానికి. సో డబ్బు కోసం ఎంత దిగజారిపోయాడు పవన్ కళ్యాణ్ అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీ ఎవరేమనుకున్నా నేను చంద్రబాబుతోనే పొత్తు పెట్టుకుంటాను, ఈ పొత్తు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు, మీరంతా కోవట్లు దీన్ని వ్యతిరేకించవాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ తిడతారు. అంతే కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తనని నమ్ముకొని తన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వాళ్ళని అలగా జనం సంకరజాతి నా కొడుకులు అంటున్నా కూడా పట్టించుకోకుండా ఆ మనుషులతోనే పొత్తు పెట్టుకున్నాడు ప్యాకేజీ కోసం. తన తల్లిని తిట్టిన వాళ్ళని, తన తల్లి గురించి బ్యాడ్గా డిస్కషన్లు చేసిన వాళ్ళని, ట్వీట్ చేసిన వాళ్ళని ఈరోజు గౌరవించి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు ముఖ్యమంత్రిని చేస్తాను నా ప్యాకేజీ కోసం అంటున్నాడు అంటే ఇంకా అతనికి మనిషిగా విలువలు ఉన్నాయా, విలువలు పడిపోయాయా అనేది ఆ కుటుంబ సభ్యులు, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఆలోచించాలి. బాలకృష్ణ యువగలం ముగింపు సభలో ఒక చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా నేను పవన్ కళ్యాణ్ తెగించున్నాము, ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మేము ఎంతకైనా తెగిస్తాము అని చెప్పి బాలకృష్ణ అంటున్నాడు. ఎంతకైనా తెగిస్తారు. అలగా జనం సంకరజాతి నా కొడుకులు అన్న వ్యక్తులు ఈరోజు వాళ్ళే మా తమ్ముళ్ళు, వాళ్ళతో మేము కలిసి ప్రయాణం చేస్తాము అన్నారంటే ఎంతకైనా తెగిస్తారు. తండ్రి మీద చెప్పులేసి తండ్రిని అవమానించి పార్టీ లాక్కుంటే ఈరోజు ఆ తండ్రి వల్ల ఒక అడ్రస్సు, ఒక గౌరవం, ఒక కంఫర్ట్ లైఫ్ లీడ్ చేస్తున్న బాలకృష్ణకి ఇంత బాధ కూడా అనిపించలేదు. తన తండ్రికి చావుకు కారణమైన చంద్రబాబు నాయుడుతో జత కలిశాడంటే ఎంతకైనా తెగిస్తాడనేది అర్థమవుతుంది. 100 days ఉన్నాయి, 175 seats ఉన్నాయి టార్గెట్. ఎస్, కొడతారా? గ్యారంటీ ఉంది? 100% అండి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ అనటం నేను విన్నాను ఎక్కడో, 100 రోజులు ఉన్నాయి, రోజుకి 0.5% చొప్పున జగన్మోహన్ రెడ్డికి ఓట్ల శాతం తగ్గిస్తాను అన్నాడు. కానీ ఆయన బిహేవియరు, ఆయన జత కలిసిన పార్టీ, మొన్న తెలంగాణలో ఆయనకు వచ్చిన ఓట్లు చూసిన తర్వాత ఓవరాల్గా ఆయనకున్న 1% కూడా గోయిందా అయిపోయింది. సో ఆల్రెడీ 2 పార్టీలు కలిసాయి, ఇంకా చాలా పార్టీలు కలుస్తాయి అంటున్నారు. ఇంతమంది ఒక్కటవుతున్నా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను సింగిల్గానే పోటీ చేస్తాను అంటున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? పందులే గుంపులుగా వస్తాయి, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోని భగవద్గీతగా, ఖురాన్గా, ఈరోజు బైబిల్గా గౌరవించి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు. కాబట్టి నేను మీకు మంచి చేశానని మీరు ఫీల్ అయితే ఓటేయండి అని ధైర్యంగా సింగిల్గా వెళ్ళగలరు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు ప్రజలకు ఏం చేశారు అంటే. సో కాబట్టి వాళ్ళు గుంపులుగా వచ్చి ఏదో చెయ్యాలనుకుంటారు కానీ బొక్క బోర్లా పడతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.